11 లక్షల మంది విద్యార్థుల ద్వారా ఒక 34 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటించడం జరిగింది. మీరు స్టూడెంట్ స్టేజ్ నుండే మీకు నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మీరు ఇంటి దగ్గర చిన్నగా చేయాల్సినవి కూడా మీరు ఇక్కడ నేర్చుకొని మీ ఇంటి దగ్గర నేర్పించుకోవచ్చు. సో మనం తెలంగాణ మొత్తం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరు అమ్మకి అక్షరమాల. ఇప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞతో ఏదన్నా ఇక్కడి కాంపౌండ్లకు మేము ప్లాస్టిక్ రానియము. ఏదన్నా ఒకటి మీరు ఓ తీర్మానం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసారు అనుకోండి, ఈరోజు మనం చేసే ఈ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అనేది మన రాష్ట్రంలో 8 జిల్లాలలో కవర్ చేస్తున్నారు. 8 జిల్లాలలో మనకు ఇక్కడ నారాయణపేట ఒకటి. సో దీంట్లో ఏంటంటే 25 లక్షల వరకు నాబార్డు స్టేట్ మొత్తం స్పాన్సర్ చేస్తుంది. మిగతా అమౌంట్ సిజిఆర్ వాళ్ళు వేస్తున్నారు. నాబార్డు తరఫున 25 లక్షల రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇది మంచి అంటే ఇప్పుడు ఇది మనకు మీరు వినే ఉంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఎన్వైరన్మెంట్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు స్టూడెంట్ స్టేజ్ నుండే మీకు నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. దీన్ని నేను స్కూల్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ జిల్లా పరిషత్ హై స్కూల్ జాజాపూర్ గారిలో నిర్వహిస్తున్న దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణయ్ కుమార్ గారు, అసిస్టెంట్ కలెక్టరు, నాబార్డ్ నుంచి షణ్ముఖాచారి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ గారు, ఉపాధ్యాయులు భానుప్రకాష్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసరు, అన్నిటికంటే ప్రియమైన తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అంటే మీరంతా ఎర్త్ లీడర్స్. సో ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నాం ఒక్కసారి చెప్తారమ్మా? దేని కొరకు ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ మనం? పర్యావరణాన్ని కాపాడడానికి కూర్చున్నాం. అయితే గత 15 సంవత్సరాల నుంచి మన ఈ పర్యావరణ సంస్థ ఎన్నో రకాలుగా 35 లక్షల మొక్కలు వివిధ స్కూళ్ళల్లో ఒక 11 లక్షల మంది విద్యార్థుల ద్వారా ఒక 34 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్, విద్యాశాఖ ద్వారా జాయిన్ అయ్యే ఇప్పటి పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని మీ మనసులలో పడితే దీన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మీకు భోజనానికి లేట్ అయింది. ఇవాళ ఎప్పుడో మనం మొదలు పెట్టాల్సింది, కొద్దిగా ఆలస్యమైంది ఈ కార్యక్రమానికి. మీరందరూ ఆకలితో ఉన్నారు. ఎక్కువసేపు నేను మాట్లాడకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఈ పర్యావరణ నాయకత్వం వైపు నీటి గురించి అక్కడ ఏర్పాటు చేసుకోవడం, నీటి సంరక్షణ, మొక్కలు మన ఆరోగ్యం కొరకు మెడిసినల్ గార్డెన్ అయితేంది, జనరల్ ప్లాంటేషన్, వేస్ట్ భయంకరమైన చెత్త ప్రాబ్లం ఉంది, దానికి వేస్ట్ కంపోస్ట్ పిట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ మాకు హామీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ స్కూల్ వైపు నుంచి ఇప్పటి నుంచి ఈ కాంపౌండ్లకు మేము ప్లాస్టిక్ రానియం అనేది ఏదన్నా మీరు ఒక డిక్లేర్ చేస్తే బాగుంటుంది. మిగతా ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి ఏరియా ఉంది, ఇంత శుభ్రంగా ఉంది, ఇప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞతో ఏదన్నా ఇక్కడి కాంపౌండ్లకు మేము ప్లాస్టిక్ రానియము. ఏదన్నా ఒకటి మీరు ఓ తీర్మానం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసారు అనుకోండి, మనం ఎక్కడి నుంచో ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక మొదటి అడుగుతోనే మొదలైద్దా, అది మీరే కాండి. మేము రానియం మా దాంట్లోకి ఇప్పటి నుంచి మేము ప్లాస్టిక్ మీరు తీసుకురాకుంటే రాదు కదా, వీడికి వస్తుందా? మరి మీరే తేకుంటే అయిపోతుంది. అదేదో బయటనే వేసేద్దాం, అక్కడనే ఓ డబ్బా పెట్టి అక్కడే ఏర్పాటు చేసి ఇది చేసేయండి. ఏదన్నో రకంగా ఇక్కడ జాజాపూర్ స్కూల్ విద్యార్థులు ఒక మంచి నాయకత్వాన్ని వహించి ఒక కొత్త పంతాన్ని ఏదన్నా తీసుకొని
ప్రోగ్రామ్ అంతా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఆ కాపీ వారికి హెడ్ మాస్టర్ గారికి ఇస్తాం, కలెక్టర్ చేతుల గారి మీద. మీరు దీన్ని చూసుకొని ఇక్కడి నుంచి మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తూ మాకు తీర్మానం చేసి మేము ఇది చేస్తామని పంపించండి. ఇయర్ క్యాలెండర్ కూడా ఈ పిల్లలతోని మన సైన్స్ టీచరు డిఎస్ఓ గారు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ ప్రోగ్రామ్ ఏం చేస్తారో అది కూడా మీరు ఒక తయారు చేసి మాకు పంపిస్తే మా వైపు నుంచి సహకారం మీకు ఎప్పటికీ ఉంటుంది. అడిషనల్ కలెక్టర్ అండ్ నాబార్డు వాళ్ళు అండ్ సీజర్ సంస్థ వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి మా పాఠశాలలో పర్యావరణానికి సంబంధించిన విషయాన్ని మా అందరికి అవగాహన కల్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ఇక్కడ మాకు సీజర్ వాళ్ళు దాదాపుగా 100 మొక్కలు అంటే 20 రకాలుగా సంబంధించినటువంటి ఔషధ మొక్కలు మాకు ఇచ్చిండు. అలాగే ఆ ఔషధ మొక్కలను కాపాడుతూ మా ఆరోగ్యాన్ని మనం కాపాడుతూ మేము మా జూనియర్స్ కూడా అందరికి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ అలాగే మా స్కూల్లో కాంపోస్ట్ పిట్ అండ్ వాటర్ గురించి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంటి దగ్గర చిన్నగా చేయాల్సినవి కూడా మీరు ఇక్కడ నేర్చుకొని మీ ఇంటి దగ్గర నేర్పించుకోవచ్చు. సో మనం తెలంగాణ మొత్తం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరు అమ్మకి అక్షరమాల. ఓకే, మరి మీకు తెలుసో లేదో మీ టీచర్లకైతే తెలవాలి. అమ్మకి అక్షరమాల అంటే ఏంటి? పిల్లలు ఏవైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి నేర్పించాలి. మీరు ఆలు నేర్చుకుంటే ఆలు, సంతకం పెట్టడం నేర్చుకుంటే వాళ్ళకి సంతకం పెట్టడాలు, చదవడం నేర్చుకుంటే చదవడం నేర్పించడాలు. అది ఎవరు ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి చదవడానికి రాకపోతే దానివల్ల ఏమవుతుంది, మనము పెద్దలకి కూడా మనం చదువు నేర్పుతున్నాం. అదే వల్ల పిల్లల వల్ల. ఇప్పుడు పెద్దలని మనం స్కూల్కి వచ్చి కూర్చోమంటే కూర్చుంటారా? వాళ్ళు పనికి వెళ్ళాలి కదా. సో వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో పిల్లలు మీరే వాళ్ళకి టీచర్లు. ఓకే, సో అట్లా మీ ప్రతి తల్లిదండ్రులకి మీరే అక్షరం నేర్పిస్తారు. అదేవిధంగా మీరు అక్షరాలు ఎట్లా నేర్పిస్తారో ఇలాంటి జనరల్ నాలెడ్జ్ కూడా. ఓకే, సో ఇలాంటి పర్యావరణానికి ఏదైతే మనం మేలు చేయాలనుకున్న జీవన శైలి. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారు? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే మన జీవన శైలి అనేది పర్యావరణం యొక్క హితాన్ని చూడాలి. ఓకే, అంటే పర్యావరణానికి మంచి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాస్టిక్ వాడడం మానేసి దానివల్ల పర్యావరణానికి మంచిగా అవుతుంది. షాప్కి వెళ్ళేటప్పుడు మీరు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్లకుండా గోనె సంచి లేకపోతే మనకి ఇంకేదైనా నార్మల్ జూట్ బ్యాగ్ తీసుకెళ్ళి, సో దానివల్ల ఏంటి, మీరు ప్లాస్టిక్ని తగ్గిస్తారు. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి ఏంటి, చెత్త తగ్గిపోతుంది. సో పర్యావరణానికి మంచి జరుగుతుంది. ఇలా మనకి 1,00,000 రకాలుగా మనం పర్యావరణ